నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా చలవాయి గ్రామంలో అయితే విషాదమైన వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా కూడా ములుగు జిల్లాకు సంబంధించి చలవాయి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో రమేష్ అనే యువకుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి సూసైడ్ చేసుకున్న ఘటన మాత్రం ఇటు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. పూర్తిగా కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ కూడా కాలేజీ టీవీ మీకు అనేక కథనాలు అయితే అందించింది. పూర్తిగా కూడా ములుగు జిల్లా వచ్చేసేసి సీతక్క నియోజకవర్గం కావడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సొంత కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు, లేకపోతే డబ్బులు తీసుకొని ఈ ఇల్లులు మంజూరు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుందని చెప్పేసి కాలేజీ టీవీ మీకు అనేక కథనాలు అయితే అందించింది. అసలు పూర్తిగా కూడా ఆ వ్యక్తికి సంబంధించి, రమేష్ అనే వ్యక్తికి సంబంధించి మీకు కాలేజీ టీవీ ఒకసారి మీకు ఒకటి చూపిస్తాను. ఫస్ట్ అతని మృతదేహానికి సంబంధించి ఆ మృతదేహాన్ని రోడ్డు మీద బైఠాయించి కూడా కొన్ని యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి మీకు అదంతా బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ మాత్రం పూర్తిగా కూడా ఇదవుతున్న పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తీసుకొని ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అర్హులకి రావట్లేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారు, నేను అర్హుణ్ణి, నాకు రాలేదని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఏమైందంటే, ఆ పోస్ట్లో కొంతమంది పోలీస్ అధికారులు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరు ఉన్న పరిస్థితుల్లో ఈ పోస్ట్ పెట్టింది ఎవడు అంటూ కూడా ఒక టార్గెట్ చేసి దాదాపు 15 రోజులుగా నన్ను వేధిస్తున్నారు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. 15 రోజులుగా మమ్మల్ని వేధించారు, అందుకనే నేను తట్టుకోలేకపోయినా, అందుకని ఇంట్లో ఫ్యాన్ ఉంటే దానికి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆ వ్యక్తి. అంటే పూర్తిగా కూడా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అవకతవకలు జరగకపోతే ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు? నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాం మేము. మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసిన పరిస్థితి ఉంది. ఆ మృతదేహాన్ని దగ్గరికి వెళ్తే మధ్యలోనే ఆపేసిందట అక్కడ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? సీతక్క గారు, మీరంటే మంచి విపరీతమైన గౌరవం ఉండే మాకు ఒకప్పుడు. ఆదివాసీ ఎమ్మెల్యే, పేద ప్రజలకి మీరు కరోనా సమయంలో ఎన్నో గుట్టలు దాటి చాలామందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు. మీరంటే విపరీతమైన గౌరవం ఉండే మాకు. మీ గౌరవం ఇప్పుడు ఎందుకు పోతుంది? మా అందరికీ, మాకే కాదు ప్రజలకు కూడా పోతుంది. అది మీరు గ్రహించాలి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మీకు అందరూ మద్దతుగా నిలబడ్డారు. దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండ్రు. మీరు ఎందుకు గెలిచిండ్రు? ప్రజా ఆదరణ ఉంది కాబట్టి మీరు గెలిచిండ్రు. ఆ ప్రజా ఆదరణ ఎటుపోతుంది? ఈరోజు ఒక నిండు ప్రాణం మీ కార్యకర్తల వల్ల పోయింది. అది మాత్రం క్లియర్ పిక్చర్. కానీ మరి ఇప్పటికి కూడా మీరు పరామర్శించలేదు, ఇప్పటికి కూడా మీరు దాని గురించి మాట్లాడట్లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద వెంటనే కేసులు నమోదు చేయాలి. ఎవరెవరైతే ఆయనను ఇబ్బంది పెట్టినరో వాళ్ళ మీద, అందరి మీద కేసులు నమోదు చేయాలి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏంటన్నది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇంటికి పంపడం, వాళ్ళతో బెదిరింపులకు గురి చేయడం, ఎవరైతే 2 కానిస్టేబుల్స్ వెళ్ళిండ్రో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఎటువంటి కంప్లైంట్ రేజ్ అయితే మీరు వెళ్ళిండ్రు. ఆ పిల్లవాడి దగ్గర నుంచి మొబైల్ గుంజుకోవడం, ఆ పిల్లవాడిని రకరకాల వేధింపులకు గురి చేయడం జరిగింది. రాత్రి ఏం జరిగిందా? ఆ పిల్లవాడు స్టేషన్కి వెళ్ళడం, అక్కడ నుంచి మొబైల్ తీసుకోవడం, పిల్లవాడు ఇంటికి రావడం, మళ్ళీ కాంగ్రెస్ నాయకులు వచ్చి బెదిరించడం, తెల్లవారేసరికి పిల్లవాడు ఊరికి వేలాడుతున్నాడు. ఎవరైనా చంపి వేలాడేసి వెళ్ళిండ్రా? పిల్లవాడంతటా పిల్లవాడు మనస్తాపానికి గురై చనిపోయిండ్రా? ఆ విషయాలు తెలియాల్సిన
అవసరం ఉన్నది. అలాగే ఈ పిల్లవాడి మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే బెదిరించిండో ప్రశ్నించడం ఈ ప్రజాస్వామ్యంలో తప్ప? మంత్రిని ప్రశ్నిస్తే చచ్చేటట్టు చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ధనసరి అనసూయ, నువ్వు ఒక ఆదివాసీ బిడ్డవు, నీకు కూడా ఒక కొడుకున్నాడు, నీ కొడుకు వయసున్నంత కొడుకు ఊరేసుకొని చనిపోయిండు. కారణం ఎవరు అంటే నువ్వే. ఇందిరమ్మ ఇళ్లలో గనక అక్రమాలు అవినీతి జరగకుండా ఉంటే ఆ పిల్లవాడు ఎందుకు ప్రశ్నిస్తాడు? అక్రమాలు అవినీతి జరిగింది కాబట్టి ఆ పిల్లవాడు ప్రశ్నించిండు. ప్రశ్నించే గొంతుకను ఈ రోజు నువ్వు చంపివేసినావు కావచ్చు, కానీ రేపు అలాంటి విత్తనాలు ఎన్నో ఎన్నో ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఆ పిల్లవాడి తరఫున మేము పోరాడుతూనే ఉంటాం. అరే యువకుడు, నువ్వు మీసాల యువకుడు, అలాంటి పిల్లవాడిని ఆ రకంగా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే ఆ పిల్లవాడిని బెదిరించారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళందరికీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. సీతమ్మను కూడా బర్తరఫ్ చేయాలి ఈ ప్రభుత్వం వెంటనే. ఎందుకు అనంటే ఇప్పటికీ ఇక్కడ ములుగు జిల్లాలో ప్రశ్నించిన విలేకరుల మీద దాడి, చావు బాదుతున్నారు, చావు కొడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఇళ్ల మీద దాడులు. ఎవరైనా ఊర్లలో ప్రశ్నిస్తే వాళ్ళను కప్పుకోకుండా పనిచేసేటువంటి పోలీస్ శాఖ అధికారులు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్లడం, వాళ్ళని కొట్టడం, రకరకాలుగా హింసించడం. ఈ విధంగా ఏమని కంప్లైంట్ వచ్చింది ఆ పిల్లవాడి మీద? మీరు ఎలా వెళ్ళారు? వెళ్ళినటువంటి పోలీసులు ఎవరు? వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు గనక చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం గనక ఆ పిల్లవాడి చావుకు తగినటువంటి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము ఎవరైతే ఉన్నామో బీఆర్ఎస్ కార్యకర్తలం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. అదే విధంగా ములుగు సీతమ్మ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే, ఎవరైతే ఆ వ్యక్తి రమేష్ అనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాత్రిపూట పోలీసు ఇద్దరు కానిస్టేబుల్ వెళ్ళేసేసి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కొని కూర్చోబెట్టిండ్రు, నానా ఇబ్బందులు గురి చేసిండ్రు. తర్వాత ఏమో తెల్లారి పొద్దుటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళిండ్రు, బెదిరింపులకు గురి చేసిండ్రు. తెల్లారిసరికల్లా ఆ వ్యక్తి చనిపోయిందని చెప్పేసి అక్కడ క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రశ్నించిన రిపోర్టర్లపై దాడులు చేసిండ్రు. గతంలో నా మీద కూడా దాడి చేసిండ్రు, నా మీద కూడా కేసులు పెట్టిండ్రు గదే ములుగు జిల్లాలో. మరి ఏమైతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి ప్రశ్నించడం ఆయన తప్ప? మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నానండి, మీరు నిజంగా ఇందిరమ్మ ఇల్లులు పేదలకి ఇస్తున్నారా లేకపోతే మీ కార్యకర్తలకి ఇస్తున్నారా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. పూర్తిగా కూడా ఈ సంఘటన జరిగి దాదాపు 2 రోజులు అవుతుంది. 2 రోజులకి సంబంధించి కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరినైనా అణిచివేస్తున్నారు అనేది క్లియర్ పిక్చర్ అయితే అక్కడ అర్థమవుతుంది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న ఒక పోస్ట్ పెట్టిన, అదేంటో ఒకసారి మీకు చూపిస్తే ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ములుగు నియోజకవర్గంలో, ములుగు జిల్లా కేంద్రంలో సిటీ పోలీస్ యాక్ట్ని అమలు చేస్తూ ఈ నెల 4వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అని చెప్పేసి ఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, అవినీతి, జర్నలిస్టులపై దాడులు, ప్రజా గొంతుకలను అణచివేస్తున్నటువంటి వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం, ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తున్నటువంటి వాటిని అన్నింటిని కూడా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 7న భారీ నిరసన ర్యాలీని ఏర్పాటు చేస్తూ అందరికీ పిలుపునిస్తూ పిలిచాము. వారి దగ్గరికి వెళ్ళినటువంటి గంటలోనే ఈ అప్రకటిత ఎమర్జెన్సీ పాలన అనేది ములుగు నియోజకవర్గంలో జరుగుతుంది. అంటే రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అంటే ఎలా? మరి ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంతకుముందు మునుపటి ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను ప్రజా గొంతుకను ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకను, మా గొంతులను నులివేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆవిడ, మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెప్పినటువంటి ఆవిడ ఈ రోజు ఏం చేస్తున్నారు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీరు డెమోక్రసీకి డెఫినేషన్ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాడు రకరకాల మాటలు చెప్పినటువంటి మీరు ఈ రోజు డెమోక్రసీ ఎటుపోతుందని చూస్తున్నారు.
అసలు ములుగు నియోజకవర్గంలో డెమోక్రసీ పనిచేస్తుందా? ప్రజాస్వామ్యం నడుస్తుందా? రౌడీయిజం, గూండాయిజం, చంపడం, ప్రశ్నించిన వారి మీద భౌతిక దాడులు, ఇవేనా డెమోక్రసీ? ఇదేనా మీరు కాపాడుతున్నటువంటి డెమోక్రసీ? ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పినటువంటి జై భారత్ జై సంవిధాన్ ఇదేనా? దయచేసి ఇట్లాంటి పనులన్నీ మానుకోండి. అంటే చూసుకోవచ్చు, పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ములుగు జిల్లాలో ఆదివాసీలు, అణగారిన వర్గాలకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. అలాంటి ప్రజలకి మీరు అండగా నిలబడతారు, అండగా ఉంటారు. ఆదివాసీ ఎమ్మెల్యే, ఆదివాసీ మంత్రి అయ్యారు, మాకు అండగా ఉంటారని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? సీతక్క గారి తప్పు ఇందులో ఉంది అని నేను అనట్లేదు. సీతక్క గారి వెనకాల ఉన్న దుష్ట శక్తులన్నీ ఈ పనులు చేస్తున్నాయని నేను క్లియర్గా ఆరోపిస్తున్నా. ఎందుకంటే సీతక్క గారు మాకు చాలా దగ్గర నుంచి మాకు తెలుసు. గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని కూడా మాకు తెలుసు. కానీ ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఇలా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రాణం కోల్పోయినామంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు ఆ బాధ ఏంటో. కేవలం ఒక చిన్న సంక్షేమ పథకం అందలేదని చెప్పేసి సూసైడ్ చేసుకున్నారంటే మనం ఎంత అరాచక పాలనలో ఉన్నాం అనేది అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ది అరాచక పరిపాలన అని చెప్పేసి నేనే అంటూ ఉంటాను. అప్పుడు అరాచక పరిపాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కూడా కావట్లేదు. 2 సంవత్సరాల్లోనే ఇంత నెగిటివిటీ ఎందుకు మీరు మూట కట్టుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది మీకు? ఏం జరుగుతుంది? మీరిచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎందుకు అందట్లేదు? మీరిచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకి ఎందుకు చేరువుగా ఉండట్లేదు? మీ కార్యకర్తలు ఎందుకు మింగేస్తున్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది ములుగు జిల్లాలో? అసలు ఏం జరుగుతూ ఉంది? పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చేసారి మనం గెలుస్తామా లేదా, వచ్చేసారి వరకు ఎందుకు, రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా అండి? మీరు ఇట్లాంటి ఇచ్చేస్తా ఉంటే కనీసం కొద్దిగానే ఆలోచించాలి కదా. అంటే ఎమర్జెన్సీ ఇది తీసుకొచ్చేసాను అక్కడ ములుగులో. ఎమర్జెన్సీ ఇది తీసుకొచ్చేసినప్పుడు కనీసం ప్రశ్నించే గొంతుకని చెప్పిన సీతక్క గారు మీరు ఇట్లా ఎమర్జెన్సీ వాతావరణం ఎందుకు తీసుకురావాలండి అక్కడ? ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చేసరికి టైం పట్టింది అని చెప్పేసి పోవాలా? వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాలా? ఎవరైతే పోలీస్ అధికారులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే వాళ్ళకి ఏమైనా పదవులు ఉంటే ఆ పదవుల్ని తీసి పడేయాలా? ఆ పోలీసు అధికారులను వెంటనే సర్వీస్లోంచి రిమూవ్ చేయాలా, ప్లస్ సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద వెంటనే కేసులు కట్టాలా? అంతేగాని మీరు కూడా మౌనం వహిస్తే ఇది కరెక్ట్ కాదండి. కాలోజీ టీవీ తరపు నుంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా కూడా ఎవరైతే చనిపోయిన రమేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబానికి మొత్తం కూడా ఆర్థిక సాయం అందించాలా. అతని మరణానికి కనీసం విలువైనా ఉండాలా. ఈ ఒక్కడి మరణంతోనే ఆపండి. అతని మరణానికి కొద్దిగానే విలువ ఉండాలా. అక్కడ ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలన్నీ కూడా అందించాలని చెప్పేసి కాలోజీ టీవీ తరపు నుంచి మేమైతే కోరుతున్నాం. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్.